ఎస్ మనతో పాటు మిడ్ డే డిబేట్లో పాల్గొన్నారు కత్తి వెంకటస్వామి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా రాజు నేత బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా మనతో ఉన్నారు. ముందుగా వెంకటస్వామి గారు, రాజునేత గారు మీ ఆడియో మీట్లో ఉంది సార్. రాజునేత గారు, ఇప్పటికే స్థానిక ఎలక్షన్లు ఐదు దఫాలుగా పరిగణించాలని తెలంగాణ ఎన్నికల సంఘం నేపథ్యంలో జరిగింది. 9 అంటే వచ్చే నెల 9కి ఈ నెల 9కి ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుంది. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అదేవిధంగా సర్పంచ్, వార్డు మెంబర్ల ఎలక్షన్ కూడా జరగబోతుంది 5 విడతల్లో. అంటే 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు గాను, 3 విడతల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు గాను ఎలక్షన్ జరగబోతుంది. ఇప్పటికే ప్రధానంగా చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ స్థానాలకు కానీ ఎంపీటీ స్థానాలకు కానీ బలమైన ఒక మండలం నుంచి 3 నాయకులను, అంటే జెడ్పీటీ స్థానంలో 3 నాయకులను కూడా ఏరికోరి పంపిస్తే దాంట్లో బలమైన గెలుపు గుర్రం లాంటి వ్యక్తులను సాధ్యాసాధ్యాలను చూసి ఖచ్చితంగా చేస్తారు. అది కూడా జిల్లా సమన్వయకర్తతోటి జిల్లా నుండెళ్ళే ఉండాలి. ఏదైనా మీ దృష్టికి తీసుకురావాలి, ఓకే అంటే ఇట్ట అది పిసిసి దృష్టికి రావాలి అంటూ కూడా వారు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ముందంజలో సమీక్షంగా వారి స్థానాలను వారు బలపరుచుకుంటుంటే మిగతా పార్టీలు అంటే ఆల్రెడీ ముక్కుమడిగా ముందుకు వెళ్తున్నారా, లేదు అంటే ఇంకేమైనా కొద్ది కారణాల చేత ఏ మండలానికి కావచ్చు, ఏ జిల్లాకి కావచ్చు, ఆ జిల్లా ప్రతిపాదకంగా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కూడా వెళ్ళనుందా? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గత 20 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేస్తూ ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే బీసీ రిజర్వేషన్లు తేల్చాకే మేము ఎన్నికలకు పోతామని చెప్పేసి పదే పదే చెప్తూ వస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే చెప్పినామో ఆ మాట ప్రకారం పోతామని. అయితే ఆది నుంచి కూడా గమనించండి, ఎప్పుడైతే వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పిరో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా దాన్ని ఆ సమస్యను పరిష్కారం వైపుగా తీసుకుపోకుండా మరింత జటిలం చేసేటట్టుగా ప్రతి దశలోనూ అదే రకంగా కనబడతా ఉంది. దీనికి రాజకీయ పార్టీలు మాట్లాడితే విమర్శలు చేస్తున్నారు. వీళ్లకు బీసీల మీద ప్రేమ లేదు, మేము కాంగ్రెస్ పార్టీ చేయాలని చూస్తుంటే అటు బీజేపీ గాని ఇతర పార్టీలు గాని మా మీద విమర్శిస్తున్నాయి. బీసీలకు వ్యతిరేకమైన పార్టీలు బీజేపీ అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. మేమన్నారంటే విమర్శలు చేసిరు పార్టీలు అని అనుకోవచ్చు. కానీ రోజు గౌరవ హైకోర్టు మొన్న ఎవరైతే బుట్టంగారి మాధవరెడ్డి అనేటువంటి వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏది బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి వీల్లేదు, ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు 50% పైగా ఉన్నాయని చెప్పేసి ఆయన పిటిషన్ దాఖలు చేసిండు. విచిత్రం ఏంటంటే వీళ్ళు జీవో విడుదల చేయకముందుకే ఆయన పిటిషన్ దాఖలు చేసిండు. మళ్ళీ హైకోర్టు ఆ పిటిషన్ ని కొట్టివేస్తే నెక్స్ట్ డే వీళ్ళు ఏదైతే జీవో విడుదల చేసిరో జీవో విడుదల చేసిన రోజే లంచ్ మోషన్ పిటిషన్ కూడా ఆయన దాఖలు చేయడం జరిగింది. ఆ సందర్భంగా జరిగినటువంటి వాదనలను ఒకసారి గమనిస్తే గౌరవ హైకోర్టు ఏదైతే అడ్వకేట్ జనరల్ గారిని అడిగినటువంటి విషయాలు ఏవైతున్నాయో చాలా క్లియర్ గా అర్థమవుతుంది ప్రభుత్వానికి ఏ రకంగా బీసీ రిజర్వేషన్లను ఇవ్వాలా వద్దా అనే విషయంలో చిత్తశుద్ధి ఉందా వీళ్లకు అనే దాంట్లో అనేకమైనటువంటి అనుమానాలు వచ్చినాయి. హైకోర్టు ఏమని అడిగింది, అయ్యా మీరు ఏదైతే బిల్లు 42% సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్లు గవర్నర్ గారి దగ్గర పెండింగ్ లో ఉంటే మీరు ఏ రకంగా జీవోను విడుదల చేస్తారు అని అడిగింది. అడిగితే అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ గారు సమాధానం చెప్పలేకపోయారు. రెండోది, సుప్రీంకోర్టు గతంలో 50% సీలింగ్ ఉంది కదా రిజర్వేషన్లకు సంబంధించి, దాన్ని మీరు ఏ రకంగా పెంచి ఇప్పుడు 67% అవుతుంది, 42% ఒకవేళ పెంచితే 50% మించి రిజర్వేషన్లు పోతున్నాయి, 67% రిజర్వేషన్లు అవుతున్నాయి, వాటిని ఏ రకంగా అమలు చేస్తారంటే దానికి సమాధానం లేదు. రెండోది, గతంలో 2018 సంవత్సరంలో కేసీఆర్ గారు పంచాయతీరాజ్ రిజర్వేషన్లకు సంబంధించి 285A ఆర్టికల్ కు సవరణ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని సవరిస్తే తప్ప ముందుకు వెళ్ళలేము, ఎలక్షన్స్ కి వెళ్ళలేము అని చెప్పేసి గౌరవ హైకోర్టు మరి
ఆ ఆర్టికల్ ను మీరు సవరించే ప్రయత్నం చేస్తున్నారా అంటే దానికి మేము బిల్లు పెట్టినాం అని ఏదో చెప్పే ప్రయత్నం చేసిర్రు. ఇట్లా ఎన్ని ప్రశ్నలు మళ్ళీ ఏమడిగింది హైకోర్టు, ఒకవేళ దీని మీద స్పష్టత వచ్చేంత వరకు ఒక వారం రోజుల పాటు మీరు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉండగలుగుతారా అని అడిగితే దానికి సమాధానం చెప్పలేదు. ఇట్లా అనేక రకాలుగా ఈరోజు బీసీల రిజర్వేషన్లను కేవలం వీళ్ళు ఆశల పల్లకిలో ఊరేగించడం కోసం మాత్రమే వాడుకుంటున్నారు తప్ప, నిజంగా బీసీలకు రిజర్వేషన్లు ఏ రకంగా అమలు చేయాలనే దానికి వీళ్ళ దగ్గర ఒక ప్రణాళిక లేదు, ఒక చిత్తశుద్ధి లేదు. అది ఇతర పొలిటికల్ పార్టీలు ఏ రకంగా అమలు చేస్తారో చెప్పండయ్యా అని పదే పదే అడిగితే కూడా దానికి ఈ సమాధానం లేదు. ఇప్పుడు చివరగా ఏంది పరిస్థితి ఏ రకంగా తయారైందనంటే, నిన్న ఒక మిత్రునితో మాట్లాడుతుంటే చాలా వింతగా అనిపించింది నాకు ఈ డిస్కషన్. తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేలుతాయా తేలా అటుంచితే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తెలంగాణ ఎలక్షన్ కమిషను మేము పలానా డేట్‌లలో ఇప్పుడు ఎన్నికలకు పోతున్నాం, స్థానిక సంస్థల ఎన్నికలని ప్రకటించింది. ఇది అంతా తంతు చూస్తే ఏమనిపిస్తుందనంటే, జరగని పెళ్లికి, జరగనటువంటి పెళ్లికి హడావిడిని క్రియేట్ చేస్తున్నారా ఏంటి అనేది అనిపిస్తా ఉంది. అంటే వీళ్ళు ఆ పెళ్లి జరుగుతదో లేదో తెలవదు గానీ, పందిళ్ళేస్తా ఉన్నారు. నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నారు. ఆ తర్వాత కట్న కానుకలు మాట్లాడుకుంటున్నారు. తర్వాత ఆ భజంత్రీలను పిలిపించి మాట్లాడుతున్నారు. లైటింగ్స్ ఏస్తా ఉన్నారు. పందిళ్ళేస్తా ఉన్నారు. అనేక రకాల హడావిడులు చేస్తున్నారు తప్ప, అసలు ఈ ఎన్నికలు జరుగుతాయా? జరగవా? అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వెషన్ మార్క్‌గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశావాహులకు ఈరోజు తలెత్తింది. ఎందుకనంటే 8వ తారీఖు రోజు హైకోర్టులో ఫైనల్ హియరింగ్స్ అని చెప్పేసి కేసు వాయిదా వేయడం జరిగింది. అక్టోబర్ 8 వారం రోజుల్లో. మళ్ళీ నెక్స్ట్ డేనే 9వ తారీఖే వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామంటున్నారు. ఇప్పుడు కేవలం డేట్లు మాత్రమే ఇచ్చిర్రు. 9వ తారీఖు మేము నోటిఫికేషన్ పూర్తి వివరాలతో సంబంధించిన నోటిఫికేషన్ 9వ తారీఖు విడుదల చేస్తామంటారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైతుందంటే 8వ తారీఖు ఏం జరుగుతదో ఎవరికీ తెలవదు. హైకోర్టు ఫైనల్ హియరింగ్స్ లో విన్న తర్వాత అసలు ఎన్నికలకు పోవచ్చంటదా? వద్దంటదా? ఇది చట్టవిరుద్ధంగా ఉందని చెప్తదా? లేకపోతే కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని చెప్తదా? ఏం చెప్తదో ఎవరికీ కూడా తెలియదు. కానీ వీళ్ళు 9వ తారీఖే మేము నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పేసి ఏదైతే ప్రకటనలు చేస్తున్నారో ఇదంతా కూడా చాలా కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేశా ఉంది. ఎందుకనంటే ఈరోజు 12,700 పైచిలుకు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక గ్రామంలో మనం చూసుకుంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పటి నుంచి అమలవుతుందని చెప్పిందో, ఇప్పటికే గ్రామాలలో ఈ ఎన్నికల వాతావరణం క్రియేట్ అయింది. మా గౌరవ ఎంపీ ఈటెల రాజేందర్ గారు కూడా నిన్న కమలాపూర్‌లో ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ చెప్పారు చాలా క్లియర్‌గా. అయ్యా ఈ ఎన్నికలు జరుగుతాయో జరగలేదో తెలవదు. గతంలో మహారాష్ట్రలో కూడా ఇదే రకంగా జరిగింది. ఏది ఆల్రెడీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిర్రు. నామినేషన్‌లు దాఖలు చేసిర్రు. ఎన్నికలు నిర్వహించిర్రు. తర్వాత రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. చివరికి అక్కడ ఉన్నటువంటి కోర్టు ఈ ఎన్నిక చెల్లనేరదని ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో, మా గౌరవ ఎంపీ ఈటెల రాజేందర్ గారు కూడా నిన్న అదే విషయాన్ని కోట్ చేస్తూ మాట్లాడారు. ఇది జరుగుతుందో లేదో తెలియని దానికి అనవసరంగా గ్రామ పంచాయతీలలో ఎంపీటీసీ అభ్యర్థులు ఆశావాహులు గాని, సర్పంచులు గాని, జెడ్పీటీసీలు గాని ఎవ్వరు కూడా ఇప్పటి నుంచే మీరు డబ్బులను ఖర్చు పెట్టకండి. అనవసరంగా అది మీకు తలకు మించిన భారం అయితుందని చెప్పేసి ఈటెల రాజేందర్ గారు చెప్పారు. నిజంగా అందులో వాస్తవం అనిపిస్తుంది. ఎందుకనంటే మేము 100% ఎలక్షన్‌లకు పోతాము. 100% ఎలక్షన్స్‌ని మేము కండక్ట్ చేస్తామని చెప్తున్నారా అండి వీళ్ళు? చెప్పడం లేదు. మేము మాట్లాడితే దాన్ని విమర్శలంటారు. 20 నెలల నుంచి మాట్లాడుతుంటే కూడా పదే పదే దాన్ని విమర్శలనే చూస్తా ఉన్నారు. సో, రైట్. ఒకటేంటనంటే బీసీలకు రిజర్వేషన్‌లు రావాలని కోరుకున్నటువంటి మొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎలక్షన్స్ 42% రిజర్వేషన్‌లను చట్టబద్ధత తీసుకొస్తామని మీరు కామారెడ్డి డిక్లరేషన్‌లో ఏదైతే చెప్పిర్రో దాని ప్రకారమే జరపాలి తప్ప ఇదేదో కలల ప్రపంచంలో ఊరేగించడం, ఆశల పల్లకిలో ఊరేగించి బీసీల ఓట్లు దండుకోవడం కోసం చూస్తే ఇది మంచి పద్ధతి గాదు. బీసీలకు మీరు ఇక అరచేతిలో వైకుంఠాన్ని చూపించే ప్రయత్నం చేయకండి. రైట్. చేయకండి. రైట్.